హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. చాలా మంది తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఇవాళ వస్తాయి రేపు వస్తాయి అని చెప్పేసి చాలా మంది కూడా వీడియోలు చేస్తూ ఉన్నారు. అసలు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది నేను కూడా కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ తోని నేను కాల్ చేయించడం, నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. సో వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక విషయానికి వచ్చేస్తే తెలంగాణలో పేపర్ ఎవాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంది కోడింగ్, డికోడింగ్, అదేవిధంగా వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇదంతా ఎందుకు జాగ్రత్తగా తీసుకుంటున్నారంటే గత 3 సంవత్సరాల కింద సో తెలంగాణ రిజల్ట్స్ లో కొంత ఇబ్బందికరమైనటువంటి వార్తలు అయితే వినడం జరిగింది. అలాంటి ఇష్యూస్ ఉండొద్దని చెప్పేసి గత 3 years గా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో కానీ 10th క్లాస్ రిజల్ట్స్ లో కానీ కొంత జాగ్రత్త వహించి కోడింగ్, డికోడింగ్, వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే దగ్గరుండి చేస్తుంది. సో దానికోసం లేట్ అవుతుంది. అక్కడ ఉన్న క్లర్క్ తోనే మాట్లాడిన తర్వాత సార్ ఇక్కడ ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ ఎవాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సార్. ఈ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత కోడింగ్, డికోడింగ్ చేసుకొని ఇవన్నీ స్క్రిప్ట్స్ అన్ని కూడా మళ్ళీ మేము బోర్డుకు పంపిస్తాం. బోర్డులో కూడా ర్యాండమ్ గా కొన్ని స్క్రిప్ట్స్ వెరిఫై చేస్తారు. సో కొన్ని స్క్రిప్ట్స్ మళ్ళీ రీవెరిఫికేషన్ ఉంటుంది, కోడింగ్ ఉంటుంది. దీంతో పాటు ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మినిస్టర్స్ వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి ఎప్పుడైతే వీలవుతుందో సో దాన్ని డిపెండ్ చేసుకుని ఇదంతా కూడా ప్లాన్ చేయాలి. ఇది 1 week నుంచి 10 days కావచ్చు. అదే మాక్సిమం ఈ మంత్ 21st కానీ 22 కానీ రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేయడం జరిగింది. ఈ లోపు దీనికి సంబంధించిన అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు తెలిసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎంసెట్ నీట్కి సంబంధించి చాలా రకాల అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అందిస్తా ఉన్నాను. సో అలాంటి న్యూస్ కోసం, అలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.